నమస్కారం. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం. నేను రవిరాజ్. బులెటిన్లో వివరాలు ఇలా ఉన్నాయి. ఆకాశానికి తారాజువ్వలు ఎగిశాయి. లక్ష్మీ బాంబులు ప్రతి వీధిలోనూ సందడి చేశాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. తారాజువ్వలు ఆకాశాన్ని తాకేందుకు ఎగిరాయి. లక్ష్మీ బాంబులు గట్టిగానే పేలాయి. తోరణాల టపాసులు సందడి చేసి ఉత్సాహాన్నిచ్చాయి. దీపపు వెలుగుల జ్యోతులు ప్రతి ఇంట ఆనందాన్ని నింపాయి. హైందవ సంస్కృతిలో మిళితమైన దీపం పరంజ్యోతిమయం, విజ్ఞాన కాంతిపుంజం. దీపావళి పండుగను ప్రతి గ్రామంలో, పట్టణంలో, వాడవాడల్లో ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఆనందంగా ఆదివారం నిర్వహించుకున్నారు. కాకర్లతో మొదలుపెట్టి సందడి భూచక్రాలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, వెన్నముద్దలు కాల్చుతూ ఇంటిల్లపాది ఆనందాన్ని పొందారు. ముందుగా ఆముదపు కాడతో దీపం వెలిగించి సాంప్రదాయంగా పూజలు చేశారు. పర్యావరణ హితంతో కూడిన సురక్షితమైన దీపావళి జరుపుకోవాలంటూ చేస్తున్న ప్రచారాల వలన కొందరు లక్ష్మీదేవి పూజలు చేసి ఇంటి ముందు ప్రమిదల్లో దీపాలను అలంకరించి ఆకాశ దీపాలు వెలిగించి ఎక్కువ దీపావళిని జరుపుకున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా దీపావళి సందడిగా ప్రజలు జరుపుకున్నారు. బాణాసంచా అమ్మకాలు ఆదివారం కూడా జోరుగా సాగాయి. ధరలపై నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు నచ్చిన ధరలకు బాణాసంచా అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారు. ధరలపై నియంత్రణ లేదు. ప్యాకెట్ మీద ధర 2000 ఉంటే 200 రూపాయలకు అమ్మిన వారున్నారు, 1500 రూపాయలకు అమ్మిన వారున్నారు. చిత్ర విచిత్రమైన ధరలతో బాణాసంచా అమ్మకాలు జరిపిన వ్యాపారులు దొరికినోడికి దొరికినంత అన్న చందంగా ప్రజల జేబులకు చిల్లులు పెట్టేశారు. ప్రతి ఏటా మాదిరిగానే పండుగకు 48 గంటల ముందు అనుమతులు పొందిన వ్యాపారులు శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 48 స్టాల్స్ పెట్టి బాణాసంచా అమ్మకాలను జరిపారు. కారణాలు ఏవైనప్పటికీ బాణాసంచా ధరలు ఘోరంగా ఉన్నాయి. 1000 రూపాయలు పెడితే కనీసం చిన్నపిల్లలు కాల్చుకునే బాణాసంచా కూడా రావటం లేదు. బాక్స్ మీద అడ్డగోలుగా ఉన్న ధరలను చూపిస్తూ మీకు మాత్రమే తగ్గిస్తున్నామంటూ వ్యాపారులు మాయాజాలానికి కొనుగోలుదారుడు బలయ్యాడు. అయినా తప్పనిసరిగా ఎంతో కొంత కొనుక్కోవాల్సిన పరిస్థితి కదా. దీపావళి రోజు కావటంతో జోరుగా అమ్మకాలు జరిగాయి. మొత్తంగా బాణాసంచా ధరలు ఆకాశాన్ని అంటినప్పటికీ పిల్లల కోసం, వారి సరదా కోసం కావలసినవి కొనుగోలు చేశారు కస్టమర్లు. పెద్ద సంఖ్యలో జనం ఆర్ట్స్ కళాశాల వద్ద పెట్టిన స్టాల్స్ను సందర్శించి మందుగుండు కొనుగోలు చేశారు. ప్రతి ఇంట ఆనందపు వెలుగులు చిందాలని, పర్యావరణ హితమైన, ప్రమాద రహితమైన దీపావళిని అందరూ జరుపుకోవాలని కోరుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ నిలుస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా దీపపు కాంతులు వెదజల్లి ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి వెలుగులు అందరికీ శుభం చేకూర్చాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆకాంక్షించారు. ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ వేళ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ మంచి రోజులు రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచిని పెంపొందించాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని, దీపావళి ప్రతి ఇంట వెలుగును అందించాలని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రజలకు వారు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడు మీద మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, ఆ విజయం ప్రజలకు వెలుగునందిస్తుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దీపావళి పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వెలుగులు నింపే దీపావళి ప్రతి ఇంట ఆనందాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ హితంతో కూడిన సురక్షితమైన దీపావళిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ పిలుపునిచ్చారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాలలో దీపావళికి ఎంతో విశిష్ట ఉందన్నారు. జిల్లా ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ వేళ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాధిక అన్నారు. సురక్షితమైన దీపావళి, ఆనందమైన వెలుగులు ప్రతి ఇంట వెలగాలని ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాంధ్ర నుండి వేలాది మంది భక్తులు శబరిమలైకు ప్రతి ఏడాది వెళుతున్న క్రమంలో వారి కోసం ప్రత్యేక రైలు నడపాలని కోరుతూ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వాల్తేరు రైల్వే డిఆర్ఎంకు వినతినందించారు. శనివారం వాల్తేర్ రైల్వే డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్తో ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు ఏటా అత్యంత నియమనిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపడతారని ఎంపీ గుర్తు చేశారు. అయితే డిమాండ్కు సరిపడా రైళ్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 15 నుండి మకర సంక్రాంతి వరకు శబరిమలైకు ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే ఉన్నతాధికారులను ఆయన కోరారు. ఎంపీ మాట్లాడుతూ శబరిమల ప్రత్యేక రైలు ప్రారంభించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీనివలన వేలాది మంది భక్తులు తాము ఇరుముడిని పవిత్రంగా స్వామివారికి చేర్చే సందర్భంలో వ్యయ ప్రయాసలు తగ్గుముఖం పడతాయన్నారు. అలాగే ఇటీవల ప్రకటించిన విశాఖపట్నం వారణాసి ప్రత్యేక రైలుకు కాశీ అన్నపూర్ణ ఎక్స్ప్రెస్గా నామకరణం చేసి త్వరగా ప్రారంభించాలని వివరించారు. విశాఖ పలాస మధ్య రాకపోకలు సాగిస్తున్న ఎంఈఎంయు రైలును ఇచ్చాపురం వరకు పొడిగించాలని కోరారు. భువనేశ్వర్ పలాస ఎంఈఎంయు రైలును శ్రీకాకుళం వరకు నడపాలన్నారు. రెండు ప్రాంతాల మధ్య రోజు వందలాది మంది ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తున్నారని, వారికి ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే విశాఖ రాయ్పూర్ ప్యాసింజర్ రైలును గతంలో తరహాలో వేకోజాము 4:30 గంటలకే నడిచేలా చర్యలు చేపట్టాలన్నారు. దీంతోపాటు హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపేజీ సౌకర్యం కల్పించాలన్నారు. కామేశ్వరిపేటలో కోవిడ్ ముందు హాల్ట్ ఉన్న రైళ్లకి హాల్ట్ను పునరుద్ధరించాలని ఎంపీ కోరారు. ప్రతిపాదనలను పరిశీలించిన డిఆర్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది రాష్ట్రానికి 24,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం కేంద్రం అందించిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ విభాగ అధికారిని ప్రియాంక స్పష్టం చేశారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉన్న కంట్రోలర్ అండ్ ఆడిట్ విభాగం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ప్రియాంక నసీనా కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అనంతరం నసీనా మీడియాతో మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ హయాంలో 2021 నుండి ఆర్థిక శాఖలో పూర్తి స్థాయిలో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత దక్కించుకున్నారని అన్నారు. ఆర్థిక రంగం పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్రాలకు కేటాయించే నిధులు సకాలంలో వ్యయం కావటానికి చర్యలు తీసుకుంటున్నామని నసీనా తెలిపారు. ప్రపంచంలో భారత్ అగ్రదేశంగా నిలవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలే కారణమని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి 7,500 కోట్లు కేటాయించామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. గతంలో ఉన్న పద్ధతులు కాకుండా ఇటీవల ఆర్థిక శాఖలో పలు నూతన మార్గదర్శకాలు వచ్చాయని ఆమె తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా జమ చేస్తే అనంతరం కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ కలుపుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఎన్నో దశాబ్దాలుగా మరమ్మతులు లేక రైతులకు చుక్క నీరు ఇవ్వని సాయినాథ్ ఛానల్ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో సుమారు 12,000 ఎకరాలు సాగవుతుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకుని రైతుల విజ్ఞప్తి మేరకు జలవనరుల శాఖ అధికారులు చొరవ తీసుకుని ఈ నిధులు మంజూరు చేశారని ఆమె స్పష్టం చేశారు. త్వరలో టెండర్లు పిలిచి ఏజెన్సీ కన్ఫర్మ్ చేసి పనులు ప్రారంభిస్తారని నసీనా తెలిపారు. ఉద్దానం ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. కిడ్నీ మహమ్మారి మూలాలను కనుగొనేందుకు నిర్మిస్తున్న పరిశోధనా కేంద్రం పూర్తి కావచ్చింది. పలాసలో నిర్మించిన ప్రభుత్వ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పలాస, సోంపేట,
IMAY వైద్య బృందం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ వై కృష్ణమూర్తి మాట్లాడుతూ దశాబ్దాల కల నెరవేరబోతోందన్నారు. ఈ ఉద్యానం ప్రాంతంలో చాలా మంది కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారని అందరికీ తెలిసిందే అన్నారు. దీనిపై రీసెర్చ్ జరగాలని మొదటి నుంచి తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఆ కల ఈ రోజు నెరవేరబోతోందన్నారు. దీనికోసం ఎంతో శ్రమతో కృషితో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అభివృద్ధి చేసేందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రి చూస్తుంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రిలా లేదు అని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంకా మిగిలింది డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ పైనే ఇది ఆధారపడి ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక కిడ్నీ సమస్యలకే కాకుండా ఇతర అన్ని రకాల సమస్యలకు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ నిరంతరం వైద్య సేవలు అందుతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా 2 విషయాల కోసం మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2 విషయాలపై ఎక్కువ నిర్లక్ష్యం చూపడం జరిగిందన్నారు. డైనమిక్స్ అయినటువంటి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ 2 విషయాల్లో అభివృద్ధి చెందితే ఆర్థికంగా ప్రతి ఒక్కరూ బాగుపడతారని చెప్పారు. ఈ సందర్భంగా పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కారకులైన మంత్రి అప్పలరాజుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పథకం పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ బ్యాంకు అకౌంటు సమస్య రావడంతో దివ్యాంగుని వ్యధ చూసి స్పందించిన పోస్టల్ అధికారులు తమ శాఖలో తక్షణమే అకౌంటును ఓపెన్ చేసి దివ్యాంగునికి అండగా నిలిచారు. గార మండలం శ్రీకుర్మం గ్రామానికి చెందిన దివ్యాంగునికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పటికీ జగనన్న తోడు పథకం సొమ్ము రాలేదు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి ఆ దివ్యాంగుడు వెళ్తున్న క్రమంలో ఆయన పరిస్థితి చూసిన హెడ్ పోస్ట్ మాస్టర్ దన్నాన చంద్రశేఖర్ చలించిపోయారు. ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న తోడు పథకం పొందేందుకు అవసరమైన విధంగా ఇండియా పోస్ట్ బ్యాంక్ అకౌంట్ను తక్షణమే అతనితో ఓపెన్ చేయించారు ఆ పోస్ట్ మాస్టర్. పోస్ట్ మెన్ ఎస్ కుమారి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేసి తద్వారా ఆ దివ్యాంగునికి ఎంతో ఊరట కలిగించారు. తన సమస్యకు పరిష్కారాన్ని చూపించి వెంటనే అకౌంట్ ఓపెన్ చేసిన హెడ్ పోస్ట్ మాస్టర్ చంద్రశేఖర్కు తన సిబ్బందికి దివ్యాంగుడు కృతజ్ఞతలు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో కరువు తాండవిస్తున్నందున సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్న క్రమంలో కరువు ప్రాంతంగా శ్రీకాకుళంను ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. గార మండలం అంపోలు పంచాయతీ పరిధిలో ఉన్న పంట పొలాలను శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాగునీరు లేక అనేక వేలాది ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అనేక గ్రామాలు సాగునీరు లేక రైతాంగం చాలా కష్టాల్లో ఉన్న విషయం అందరికీ తెలుసన్నారు. గ్రామాలకు నీరు లేకపోవటం వల్ల కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవటమే అని పూర్తి స్థాయిలో దిగువన ఉన్నటువంటి గ్రామాలన్నింటికీ నీరు అందించవలసిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం గార మండలం రైతులకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం రైతులకు న్యాయం చేసేందుకు ఈ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం మునుపెన్నడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా తయారైందని అన్నారు. రాష్ట్రంలో రైతు హత్యలు తీవ్రతరం ఎక్కువవుతున్నాయని, రైతు ఆత్మహత్యల్లోనే దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరే ప్రధాన కారణమని లక్ష్మీదేవి ఆరోపించారు. కవులు రైతులకు గుర్తింపు కార్డులు గాని గుర్తింపు పత్రాలు గాని లేకపోవడంతో ప్రభుత్వ సహాయం ప్రశ్నార్థకమైందని అన్నారు. రైతు రథం ద్వారా ట్రాక్టర్లు అందించే పథకాన్ని ఎత్తివేశారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయం దండగ కాదు ఒక పండగ అనే పరిస్థితులు నెలకొల్పామని, నేడు అవి పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు అంబటి చక్రధర్, పుట్నూరు కృష్ణమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్, ఉపాధ్యక్షులు వెలమల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రుప్ప ముసలినాయుడు, బూత్ ఇన్ఛార్జీలు వెలమల రమణ, వెలమల దాసు, సింహ నారాయణరావు, చల్ల జయరాం, చిట్టి నాగేశ్వరరావు, రుప్పరమణ, ఒనుము పాపారావు, చల్ల ఎర్రయ్య, చల్ల బచ్చోడు, వెలమల మన్మథరావు, రుప్ప సూరి, చల్ల ఎర్రమ్మ, అప్పారావు, మగతమ్మ, చిన్నమ్మ, దుర్గారావు, చల్ల తవుడు, చల్ల శ్రీరాములు, రాంబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గత 4 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక ప్రజాహిత కార్యక్రమాలు అఖిలాంధ్ర తెలుగు ప్రజానీకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బూర్జ మండలం మామిడివలస గ్రామంలో మంగళవారం జరిగిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పథకాల అమలును తెలుసుకునేందుకు వచ్చిన తమ ఆత్మీయ నేతకు గ్రామ ప్రజలు జేజేలు పలికారు. తమ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న అపూర్వ ఆదరణ చూసి పులకించిపోయారని అన్నారు. ప్రజాహితం కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సభాపతి వివరించారు. పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కుతుందని స్పీకర్ వివరించారు. ఏ గడపకు ఎన్నెన్ని సంక్షేమ పథకాలు గత 4 ఏళ్లు అందాయో సచివాలయ సిబ్బంది సమక్షంలో లబ్ధిదారులకు తెలియజేశారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఏదైనా కారణంతో సంక్షేమ పథకాల అమలు కాకపోతే అందుకు అవసరమైన ధ్రువపత్రాలను జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు. రామరాజ్యాన్ని తలపించే అద్భుతమైన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాకారమైందన్నారు. ఎవరికైనా అర్హత లేని కారణంగా సంక్షేమ పథకాలు అమలు కాకపోతే గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని సభాపతి సూచించారు. సంక్షేమ రాజ్యం ఇదే విధంగా కొనసాగాలంటే అన్ని వర్గాల ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అండదండలు అందించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన విజయం అందించడం ద్వారా సంక్షేమ పథకాలు కలకాలం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కన్నైన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, వైస్ ఎంపీపీలు బుడుమూరు సూర్యారావు, కృష్ణం నాయుడు, డీసీఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు స్థానిక ఎంపీటీసీ గుమ్మడి రాంబాబు, స్థానిక సర్పంచ్ కోబగాన రామకృష్ణ, స్థానిక నాయకుడు గోవింద్, సాకేటి శ్రీను, ఉప సర్పంచ్ బొల్లు సాంబమూర్తి, బొస్తా లక్ష్మణ, వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు పాల్గొన్నారు. అక్షరం తలరాతను మారుస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సువారి సువర్ణ అన్నారు. 56వ గ్రంథాలయ వారోత్సవాలను మంగళవారం ఆమె ప్రారంభించారు. తలరాత మార్చేది అక్షరమేనని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సువారి సువర్ణ అన్నారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశమంతా పిల్లలు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరికి విద్య అవసరమని పలు పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయం అవసరమని గుర్తించారని అన్నారు. బాలల కోసం గ్రంథాలయ వారోత్సవాలు జరపడం మంచి శుభపరిణామని అన్నారు. వారోత్సవాలు చదువుకోవడానికి అలవాటు పడేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నెహ్రూ ప్రధాని, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పిల్లలంటే ఎంత ప్రేమాభిమానమని అన్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 134వ జయంతి సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తలరాత మార్చేది అక్షరమేనని అన్నారు. నేటి తరానికి గ్రంథాలయ విశిష్టతను తెలిపేందుకు వారోత్సవాలు జరుపుకుంటున్నట్లు వివరించారు. గ్రంథాలయ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించుకొని గ్రంథాలయానికి రావాలని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. 14వ తేదీన గ్రంథాలయ ప్రారంభ వేడుకలు బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులకు స్మరించుట, 17న కవితా దినోత్సవం, 18న పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, క్రీడా పోటీలు, 19న మహిళా దినోత్సవం, ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు, 20న అక్షరాస్యత దినోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల్మాన్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రతినిధి వైఎస్ఆర్సీపీ నాయకులు సువారి సత్యనారాయణ, డాక్టర్ సోమేశ్వరరావు, డాక్టర్ ఏ సంపత్ కుమార్, ఉప గ్రంథాలయ అధికారి వివిఎస్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అరాచక పాలన నుండి ప్రజలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన సంపూర్ణంగా సమిష్టిగా పనిచేద్దామని సమన్వయ కమిటీ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి స్పష్టం చేశారు. నగరంలో అర్సవిల్లోని గ్రీన్స్ ఫంక్షన్ హాల్లో టీడీపీ, జనసేన నాయకులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో లక్ష్మీదేవి మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనను జనసేన, టీడీపీ కలిసి ప్రజలకు వివరించాలని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయించి 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉంచారని అన్నారు. దీనికి జనసేన అధినేత స్పందన సంతోషదాయకమని అన్నారు. టీడీపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించడం ఉదాహమని అన్నారు. 4.5 ఏళ్లలో వైకాపా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఈ అంశాలను ఇంటింటికి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా వివరించడం జరుగుతుందని ప్రజలకు వివరించాలని లక్ష్మీదేవి కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ, జనసేన అధినేతలు నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు సైనికుల్లో పనిచేస్తున్నామని అన్నారు.
భవిష్యత్తు కార్యక్రమాల్లో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని, రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉండడం ఎంత ముఖ్యమో వివరిస్తామని అన్నారు. ఇరు పార్టీల కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహిస్తామని, దీని ద్వారా అంతర్గత ఆత్మీయత మరింత బలపడుతుందన్నారు. గత ఎన్నికల్లో విడిపోయి పోటీ చేసినందువల్ల టీడీపీ జనసేన పరాజయం చవిచూశామని, 2024 ఎన్నికల్లో 29,000 ఓట్ల మెజార్టీతో శ్రీకాకుళం నియోజకవర్గం విజయం సాధిస్తుందని సర్వేశ్వర జోషి చెప్పారు. అనంతరం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింధు సుధాకర్, జాం భీమశంకర్, మాదారపు వెంకటేష్, బుక్కా యుగంధర్, కొన్ను ప్రతాప్, ముద్దాడు కృష్ణమూర్తి, తోనంగి వెంకన్న యాదవ్, కవ్వాడి సుశీల, సీపాన రమ, జనసేన నియోజకవర్గ పరిశీలకులు విశ్వక్షేన్, జనసేన నాయకులు సాగర్, వారాది రవి, మధు, ఉదయ్ శంకర్, కూర్మారావు, ప్రదీప్, గురుప్రసాద్, కామేష్, వెంకీ, అర్జున్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. థాలసేమియా చిన్నారులను ఆదుకునేందుకు మేమున్నామంటూ రక్తదాతలు ముందుకు వచ్చారు. శ్రీకాకుళం నగరంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పలువురు రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఎచ్చెల నియోజకవర్గం రణస్థలం మండలం కృష్ణాపురం గ్రామ సచివాలయ పరిధిలో కృష్ణాపురం గ్రామ సచివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర కార్యక్రమం ఎచ్చెల నియోజకవర్గం చిలకపాలెం గ్రామంలో ఈ నెల 27న జరగనున్నది. ఈ కార్యక్రమానికి సంబంధించి నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, రణస్థలం మండల జడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరామనాయుడు, జేసీఎస్ ఇన్ఛార్జ్ చిల్ల వెంకటరెడ్డి, నాయకులు గొల్లె అప్పల నరసింహనాయుడు, ఎంపీటీసీల సంఘ అధ్యక్షులు మహంతి చిన్నరామనాయుడు, కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ రామిరెడ్డి, కృష్ణాపురం గ్రామ సచివాలయం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లె అప్పలనాయుడు, మహంతి అసిరినాయుడు, మహంతి జనార్దన్, సన్యాన సత్యం, గొల్లె జోగినాయుడు, ఉంగరాడ లక్ష్మణ, గొల్లె సూర్యనారాయణ, గొల్లె రామనాయుడు, గంట్యాడ రామసత్యం, గంట్యాడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల రారాజుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుస్తారని సరుబుజ్జిలి మండలంలో గడప గడపకు కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గ్రామాల్లో ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామాలుగా అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం గ్రామంలో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు జరిగేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బుధవారం సరుబుజ్జిలి మండలం డెకరవలస, సుభద్రపురం గ్రామాల్లో నిర్వహించిన గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైసీపీ క్యాడర్తో కలిసి గడప గడపకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4.5 ఏళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పలు జనరంజక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్న విధానంపై స్పీకర్ ఆరా తీశారు. ఇప్పటి వరకు ఆర్థికంగా కలిగిన లబ్ధిని వారు వివరించారు. ఏవైనా సమస్యలుంటే తమకు నేరుగా చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇష్టంగా ప్రజల పట్ల, ప్రజానీకం సమస్యల పట్ల బాధ్యతతో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో పరుగులు తీసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో నాణ్యమైన డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాల ఏర్పాట్లు సాగుతున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బేవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీలు శివానందబాబు, లావేటి అనిల్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్, బీసీ సెల్ డైరెక్టర్ మూడడ్ల రమణ, ఎస్సీ సెల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వరరావు, సర్పంచ్ సురవరపు తిరుపతిరావు, ఎంపీటీసీ సురవరపు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కులగణనను చేపడుతున్నట్లు కలెక్టర్ శ్రీకేష్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని తరగతులకు చెందిన కులాల వారి సంఖ్యను లెక్కించేందుకు నవంబర్ 27 నుంచి గణనను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కులగణన కోసం ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ను ప్రకటించారు. కులగణన తర్వాత ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించవచ్చని అన్నారు. నవంబర్ 27 నుంచి కులగణన ప్రారంభం కానుందని, కులగణనలో గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది చురుగ్గా పాల్గొంటారని, వారు తమ పరిధిలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా వారి వివరాలను సేకరిస్తారని అన్నారు. అనంతరం ఆయా సచివాలయ పరిధిలో 10% ఇళ్లలో రీవెరిఫికేషన్ చేసి గణన వివరాలను సరిపోల్చి చూస్తామని చెప్పారు. ఉద్యోగులకు దీనికి సంబంధించి గ్రామ, మండల, డివిజనల్, జిల్లా స్థాయి శిక్షణలు ఈ నెల 20 నుంచి 22 తేదీల్లో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సచివాలయ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని, ఒకే విడతలో కులగణన పూర్తి చేయాలని, నవంబర్ 27వ తేదీన ప్రారంభించి వారం రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని అన్నారు. ఎక్కడైనా మిగిలిపోయిన ఇల్లు ఉంటే డిసెంబర్ 10వ తేదీనాకు పూర్తి చేయాలని అన్నారు. ప్రతి వ్యక్తి పేరు, వయస్సు, లింగం, భూమి, ఇంట్లోని పశువులు, వృత్తి, అన్ని రకాలుగా వచ్చే ఆదాయం, కులం, ఉపకులం, మతం, విద్యార్హత, నివాసం ఉండే ఇల్లు, మంచినీటి సదుపాయం, టాయిలెట్లు, గ్యాస్ ఉందా లేదా అని వివరాలు సేకరించాలని అన్నారు.
జేకేసీ వీకెండ్ న్యూస్లో మరిన్ని వివరాలు చూస్తే ముందు కాసేపు విరామం. Please subscribe, like, share and comment on JKC Media.